నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య పంటల ధరలు అమాంతంగా పడిపోవటం వల్ల రైతులకు నష్టం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ ధరలు నిర్ణయించి రైతుకు అండగా నిలుస్తుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ చెప్పారు. గురువారం శ్రీకాకుళం ఆర్ఎండ్బి వసతి గృహంలో మీడియాతో మాట్లాడుతూ రైతులకు లాభసాటిగా కొనుగోళ్లు ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి ప్రత్యేక కమిటీ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తుందని అన్నారు. మామిడి, పొగాకు, కోకో పంటలకు మద్దతు ధర ప్రకటించామని అన్నారు. పంట ఉత్పత్తులు వాణిజ్య కోణంలో చూడటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పంటలకు గిట్టుబాటు ధర ప్రకటిస్తారని చెప్పారు. యోగాంధ్ర ప్రత్యేక పరిశీలకునిగా శ్రీకాకుళం జిల్లా రావటం జరిగిందని, యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జిల్లాలో నిర్వహించిన జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు తిలకించేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఉన్నారని, అట్లాంటి ప్రపంచ స్థాయి వేడుక మన రాష్ట్రంలో నెల రోజుల పాటు పండగ వాతావరణం వల్లే జరిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరును అందరూ ప్రశంసిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థాపన కోసం ఒకే ఒక రోజు 2 కోట్ల మంది ప్రజలు మన రాష్ట్రంలో ఈ నెల 21న యోగా చేస్తున్నారని, ఇది ముమ్మాటికి ప్రపంచ రికార్డు కాబోతుందని, ఆంధ్రులుగా ఇది మనకు ఎంతో గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. యోగా కేవలం ఆధ్యాత్మిక జాగృతికి సాధనం మాత్రమే కాదు, మానసిక, శారీరక శక్తిని పెంచే అద్భుత ప్రక్రియ అని మంత్రి కొనియాడారు. రివ్యూ చేసేవాళ్ళం. సరే, అది కాలం అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ప్రెసిడెంట్గా రావడం ఏమంటే భారతదేశం నుండి ఎక్కడ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా సూరత్లో జరిగింది. దానికి మించి యోగా కార్యక్రమం జరగాలనేది ఒక మా ఆశ. మనం గిన్నీస్ బుక్ రికార్డ్ చేయాలా. 2 కోట్ల మందితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగాలో ప్రతి ఒక్కరు కూడా ఉదయం 6:30 నుంచి ఉదయం 7:30 వరకు కార్యక్రమం స్వయాన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి దానికి ప్రధానమంత్రి గారి నాయకత్వాన మన ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా పెద్దగా చేయాలి. విశాఖ ఆర్కే బీచ్లో కనీసం 5 లక్షల మందితో యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి అందరినీ కూడా కృషి చేయాలని చెప్పి మమ్మల్ని అందరినీ తెలియజేయడం జరిగింది. దాంట్లో మా శాసనసభ్యులు నా వంతుగా నాకు నర్సన్నపేట, అదేవిధంగా ఆముదాల వలస, శ్రీకాకుళం 3 నియోజకవర్గాలు పర్యవేక్షణ చేసి ఇక్కడ మన శాసనసభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఉత్తేజపరిచి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం కలిగారని చెప్పి చెప్పడం జరిగింది. నిన్నంతా రివ్యూ చేశాము, మాట్లాడాము. నర్సన్నపేట ఎమ్మెల్యే ఫోటో మాట్లాడాము. గౌరవనీయులు మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడాను. వారు కూడా అదే అర్జెంటుగా అక్కడ రైతుల సమస్య ఉంది కాబట్టి వారు చెప్పారు, ఫోన్ చేసి రైతుల సమస్య ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండి దానికి పరిష్కారం చేయమన్నారు. కాబట్టి వారు అక్కడే ఉన్నారు. ఇవాళ కూడా ఈ పొగాకు రైతులు చాలా రాజకీయ సమస్య ఉంది. దాని గురించి నేనే ప్రత్యేకంగా అడిగా ముఖ్యమంత్రి గారికి. గతంలో కూడా జొన్నలు ఇష్యూ వచ్చింది. ఇక్కడైతే జొన్నలు తక్కువ పండిస్తారు, మా దగ్గర జొన్నలు ఎక్కువ పండిస్తారు. దానికి కూడా గిట్టుబాటు ధర లేదు సార్, చాలా రైతుల దగ్గర మిగిలిపోయిందంటే ముఖ్యమంత్రి గారు దయతో అచ్చెన్నాయుడు గారితో దాన్ని కొనడం 3,371 రూపాయలు మంచి రేటు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి. దీని తర్వాత మళ్ళీ ఈ సమస్య వచ్చింది. మామిడి సమస్య మీకు అందరూ తెలుసు. ఏప్రిల్లోనే వర్షాలు రావడం, మామిడి జనరల్గా మామిడి సీజన్ అంటే ఏప్రిల్ అయిపోయిన తర్వాత మామిడికాయలు బాగా వస్తాయి. ఏప్రిల్లో వర్షాలు పడడం వల్ల పురుగులు పడి ఎవరు కూడా మామిడికాయలు ఎవరు కొనడం లేదు మామిడి పండు. దానికి కాబట్టి ప్రభుత్వ పరంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను అందించనుందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ప్రణాళికకు గౌరవ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన అభ్యర్థన మేరకు ఏఏఐ ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే ఒక ప్రముఖ మోడల్ గ్రంథాలయంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని జేసీ పేర్కొన్నారు. విద్యార్థులు, పాఠకులకు ఉపయోగపడే సౌకర్యాలతో ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ గ్రంథాలయంగా అభివృద్ధి చెందబడుతుందని ఆయన వెల్లడించారు.
వెల్లడించారు. ఈ నిధులను జిల్లా పాలనా యంత్రాంగమే వినియోగించనుందని, ఎలాంటి ప్రైవేటీకరణ అంశం ప్రస్తావనకు రాలేదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రంథాలయం పూర్తి స్థాయిలో ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుందని, ఇప్పటికే ప్రజా ఆస్తిగా ఉన్న ఈ గ్రంథాలయం భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందన్నారు. గ్రంథాలయం ప్రైవేటీకరణ చేస్తారనే అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఖాన్ తేల్చి చెప్పారు. గ్రంథాలయ అభివృద్ధి పూర్తయిన తర్వాత విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఇది ఎంతో ఉపయోగపడే కేంద్రంగా మారుతుందని జేసీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆముదాలవలస నియోజకవర్గంలో పొందూరు ఎంపీడీఓ ఆఫీస్ నందు 21న విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా నిర్వహించబోయే యోగాంధ్ర కార్యక్రమంపై అధికారులు మరియు కూటమి ముఖ్య నాయకులతో ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మరియు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య దృష్ట్యా యోగా వల్ల కలిగే ఉపయోగాల గురించి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ రేపు విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆముదాలవలస నియోజకవర్గ ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల మండల అధికారులు మరియు కూటమి ముఖ్య నాయకులు చిగిలిపల్లి రామ్మోహన్, కిల్లి నాగేశ్వరరావు, బలగ శంకర్ భాస్కర్, అన్నెపు రాము, అనకాపల్లి రంగనాయకులు, మండల పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. అదే కంపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరికి కూడా 6 రకాల వస్తువులు ఇస్తాం. ఏంటి 6 రకాలు? 2 టాటా గ్లూకోజ్ ప్లస్ 2, అలాగే వాటర్ బాటిల్ 1, బిస్కెట్ ప్యాకెట్ 1, అలాగే కేక్ 1, అలానే అరటి పళ్ళు 2, అలానే చిక్కీ. ఈ 6 రకాల వస్తువులు ఇస్తాం. ఇచ్చిన తర్వాత మనం మార్కెట్ మధ్యలోనే రాత్రి డిసైడ్ చేసాం, ఎక్కడో దగ్గర ఒక పాయింట్ పెడతాం. ఆ పాయింట్ దగ్గర బస్సులన్నీ కూడా మనం వస్తాయి. అక్కడ 7-8 కౌంటర్లు పెడతాం. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, ఎవరు అక్కడ తోపులాట వద్దు. ప్రతి బస్సుకి మనం 5-6 వేల మంది వండిస్తున్నాం. 6,000 మనం తీసుకెళ్లేది 5,000 మంది, వండించేది 6,000 మందికి. అంటే ఒక 1000 ఎక్స్ట్రా చేయమని చెప్పాను. అంటే ఎవరికి దొరకదు కదా, అయిపోగలం అనుకోకండి. క్వాంటిటీ కూడా ఎక్కువగానే పెట్టమని చెప్పాను. కాబట్టి క్వాంటిటీ. మెలియాపుట్టి మండలం గొట్టిపల్లి పంచాయతీలోని చందనగిరి గిరిజన గ్రామాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి సందర్శించారు. ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మరియు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య దృష్ట్యా యోగా వల్ల కలిగే ఉపయోగాల గురించి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ రేపు విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆముదాలవలస నియోజకవర్గ ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల మండల అధికారులు మరియు కూటమి ముఖ్య నాయకులు చిగిలిపల్లి రామ్మోహన్, కిల్లి నాగేశ్వరరావు, బలగ శంకర్ భాస్కర్, అన్నెపు రాము, అనకాపల్లి రంగనాయకులు, మండల పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. బాబు ఎక్కడ ఇచ్చేవాడు? మన జగన్ అప్పుడు బియ్యము ఊర్లో తెచ్చింది. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యానికి సరైన దివ్య ఔషధం యోగా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు, గౌరవం తెచ్చుకుంటుందని శ్రీకాకుళం జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే అరుదైన అవకాశం మనకు వచ్చిందన్నారు. గురువారం 80 అడుగుల రోడ్డు కూడలిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగాసనాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ
ప్రజారోగ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలని, ఇందుకు మనం ప్రతిరోజు ఒక అరగంట సేపు యోగాకు కేటాయించాలని సూచించారు. ఆయుష్ విభాగం యోగా గురువులు, శిక్షకులు, సాధకుల సహకారంతో ఈరోజు యోగా ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహించామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో శ్రీకాకుళం జిల్లా అంతటా యోగాంధ్ర కార్యక్రమాలు ఉత్సవాల్లా జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా పట్ల విశేష ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. మన శరీరం, మనస్సుపై నియంత్రణ యోగా ఎంతగానో ఉపయోగకరమైన సాధనం. ఇది భారతీయ జీవన విధానంలో భాగమైపోయింది. ఒత్తిడిని జయించాలంటే యోగా తప్పనిసరని కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. శ్వాస తీసుకునేటప్పుడు ఓంకారాన్ని చెప్తూ ఉండండి. మీ శ్వాస పైన శ్వాస వస్తూ నాడీకోన ప్రాణాయామాన్ని. గారు మనకి ఈరోజు అవకాశం ఇచ్చారు. దీనికి మన డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసర్ గారు, వారి టీము, మరి శేఖర్ గారు, తర్వాత బ్రహ్మ సమాజం కూడా వచ్చారు. వారి అమూల్యమైనటువంటి వారి ఈ ఆసనాలతో పాటు ప్రాణాయామం, తర్వాత ఆరోగ్యంగా, ఆనందంగా మనిషి ఎలా ఉండాలో అన్నది చక్కగా చెప్పడం జరిగింది. మనం ఇది కంటిన్యూ చేయాలి. ఇది మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలడు. ఆరోగ్యం పోయిన తర్వాత ఏమీ సాధించలేడు. మానసికంగా కూడా కుంగిపోతాడు. ఎప్పుడో ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం మన ఋషులు, మన మునులు ఈ యోగాసనాలు, ఈ ప్రాణాయామాలు ఇవన్నీ కూడా మన హిందూ సాంప్రదాయం, మన దేశంలోనే పుట్టాయి. ఇవన్నీ ఆచరించి మిగతా దేశాలన్నీ పాటిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మనం కూడా ఈ మధ్యనే దీని మీద చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బట్ అందరూ చేయాలి. శరీరం సహకరించుకునే వరకు అందరూ చేస్తారో 23 గంటలు కూడా ప్రశాంతంగా ఉంటారు, ఏకాగ్రత ఉంటుంది. వారు చేసే పనుల మీద మంచి నిష్ఠ, మంచి పటుత్వం కూడా వస్తుంది. అందుకే బద్దకించుకుంటా నేనందరినీ కూడా ఈపీడీసీఎల్ సిబ్బంది అందరినీ కూడా కోరుకుంటున్నాను. డైలీ ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ మేక్స్ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైస్. ఎప్పుడో చెప్పినటువంటి సామెత. తొందరగా పడుకొని తొందరగా లేచి ఈ కార్యక్రమాలు చేయాలి. సూర్యోదయం ముందే లేవాలి. ఇంకా అవకాశం ఉంటే బ్రహ్మముహూర్తంలో వేస్తే ఇంకా మంచిది. మనిషి సాధించలేనంటే ఏం లేదు. సంకల్పం ఉంటే గ్రహాంతరాలు కూడా వెళ్తున్నాడు కాబట్టి మనం చేయగలం. ఇది కష్టమైనది అని కాదు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు, రాష్ట్ర ఇన్ఛార్జ్ వై నూకాలమ్మ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా కూటికుప్పల సురేష్ కుమార్ను నియమిస్తూ గురువారం కేంద్ర కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ బీసీ కుటుంబ సభ్యుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానని ఈ సభాముఖంగా అన్నారు. అలాగే అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియమాలు పాటిస్తూ గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయుటకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. అలాగే రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి నాగళ్ల మురళీధర్ యాదవ్, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శిగా కవిటి దేవరాజ్, జిల్లా ప్రచార కార్యదర్శిగా కిల్లి కుమారస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పిల్ల కన్నన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఏడాది పాలనలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైందని వైకాపా నాయకులు విమర్శించారు. శ్రీకాకుళం నగరంలోని పెద్దపాడులోని వైకాపా నియోజకవర్గ కార్యాలయంలో వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. తల్లికి వందనం 15,000 కుటుంబంలో అందరి పిల్లలకు అందజేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఇప్పుడు 2,000 కోత విధించారని అన్నారు. కఠినతరమైన నిబంధనలతో చాలామందికి ఈ పథకం అందలేదన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి అందజేశారా అంటూ ప్రశ్నించారు. మత్స్యకారుల సేవలో పథకం సైతం మొదటి ఏడాది అమలు చేయలేదని తెలిపారు. నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు, 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. బూటకపు హామీలతో అధికారంలోకి రావటం, వచ్చిన తర్వాత హామీలు విస్మరించటం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు మెంటాడ స్వరూప్, గేదెల పురుషోత్తం, అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ, రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు ఏదైతే పుస్తకం రిలీజ్ చేశారో మన కృష్ణదాస్ గారు నాయకత్వంలో ఆ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం కాన్స్టిట్యూన్సీలో ధర్మాన్ గారు సూచన మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి వచ్చినందుకు కూడా ప్రతి ఒక్క పేరున తెలుసుకుంటూ మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి విరుద్ధంగా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 143 హామీలు, సూపర్ 6, సూపర్ 7 అని హామీలు ఇచ్చి ప్రజలకి మభ్యపెట్టి అధికారంకి వచ్చిన ఈ పార్టీ మరి ప్రజలు 1 ఇయర్లోనే చాలా తీవ్ర అసంతృప్తి గురైంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు ఇచ్చారు. ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రజలకి ఏ టైంకి ఇవ్వాలో క్యాలెండర్ ప్రకారం ఇచ్చారు. అదే ప్రజలకు ఈరోజు అనేక రకాల గ్యాప్ పెట్టి, 1 ఇయర్ గ్యాప్ పెట్టి, అనేక రకాల షరతులు పెట్టి, అనేక రకాల ఆంక్షలు పెట్టి, అనేక రకాలుగా సంక్షేమాలు కట్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి. ఏదైతే 1,87,00,000 మందికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా జగన్మోహన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో 1,87,00,000 మందికి అందింది. అయితే దురదృష్టం ఏంటంటే మరి సెక్యూర్ బాధ్యతలు కరెక్ట్ కానప్పుడు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే అసలు ప్రకృతి ధర్మం అనేది లేదు, అంతా నా ఇష్ట ప్రకారం జరుగుద్ది అనుకుంటున్నారు. కానీ మన పెద్దల నుండి కూడా ఆనవాయితీగా వచ్చింది ఏంటంటే ఎదుటి వ్యక్తులకు మనం మంచి చేస్తే మంచి రిటర్న్ వస్తుంది, చెడు చేస్తే చెడే రిటర్న్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి. ఇప్పటికైనా మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ ప్రకృతి ధర్మం అనేది ఉంది. మీకు రిటర్న్ గిఫ్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటగా అన్నారు, మీకు మంచి సినిమా చూపిస్తామని. అద్భుతమైన సినిమా చూపిస్తారు. మీరు రోజులు లెక్క పెట్టవలసిందే. మరొక 4 సంవత్సరాలు కానీ మీరు యథావిధిగా ఇదే పరిస్థితి కొనసాగిస్తే నెక్స్ట్ టైం ఈ భూమి పైన ఉండడానికి కూడా మీరు భయపడే పరిస్థితి వస్తుంది. ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకొని మీరు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చడానికి ప్రజల అభిమానం పొందడానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని, లేని ఎడల పోరాటాలు ఉధృతం చేస్తామని యూనియన్ గౌరవాధ్యక్షులు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని, తల్లికి వందనం పథకంతో పాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికుల యొక్క జీతాలు పెంచి వారిని న్యాయం చేయాలని, పారిశుధ్య కార్మికులకు వర్షాకాల దృష్ట్యా రెయిన్ కోట్స్ ఇవ్వాలని, భద్రతా పరికరాలు అందించాలని, నగర జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, కార్మికులందరికీ ప్రమాద బీమా అమలు చేయాలని, స్థానిక సమస్యలపై కమిషనర్, కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరిపి ఒక్కో సమస్య పరిష్కారం చేయాలని వారు కోరారు. అనంతరం 36 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంఘీభావం ప్రకటించి ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కానీ వీళ్ళందరూ
కూడా 10,000 12,000 రూపాయలు కూడా పెంచినటువంటి ఉద్యోగాలు వీళ్ళందరూ, అందులో ఇంజనీరింగ్ కార్మికులు కూడా నిమ్ముడమై ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఇవ్వాలి. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు హామీ ఇచ్చారు. 20 నుండి 25,000 రూపాయల జీతాలు ఉన్నాడు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మేము బేషరతుగా అమలు చేస్తామన్నారు. ఈరోజు మాట మీద మీరు లేరు. కాబట్టి మాట నిలుపుకోండి. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రాత్రనక పగలనక ఎండనక వాననక ఈ సమాజానికి శుభ్రం చేస్తున్నారు. అలాగే సమాజానికి వెలుగులు ఇస్తున్నారు, మంచినీరు ఇస్తున్నారు ఇంజనీరింగ్ కార్మికులు, శానిటేషన్ కార్మికులు. కాబట్టి బేషరతుగా ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యల పరిష్కారం చేయాలి. అదేవిధంగా 36 రోజులు అవుతుంది ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజులు అవుతుంది. వాళ్ళ తాలూకా గోడు చెవిటివాడు ముందు శంఖం ఊదిన చందంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. బేషరతుగా దిగి రావాలి. లేదంటే శానిటేషన్ కార్మికులు కూడా త్వరలో రంగంలోకి వాళ్ళకు మద్దతుగా మేము పోరాడతాం. జరిగే పరిణామాలకి ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. అదే సందర్భంగా వర్షాకాలం వస్తుంది కాబట్టి రెయిన్ కోట్లు, ఇతర పరికరాలు, అలాగే మా తాలూకు పర్మనెంట్ కార్మికుల తాలూకా పెండింగ్ సమస్యలు, ఇంజనీరింగ్ కార్మికుల తాలూకు పెండింగ్ సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం చొరవ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకి తల్లికి వందనం పథకంతో పాటు అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేసి వాళ్ళని ఆదుకోవాలని ఏఐటీసీగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యలు కూడాను ఎక్కడ రోకలు అక్కడ వేసినట్టుగా అలాగే ఉన్నాయి తప్పించి వారి సమస్యలు అయితే ఆ స్థానికంగా ఉన్న కమిషనర్లు కూడాను పరిష్కరించట్లేదు. దానికి సంబంధించి కూడాను స్థానికంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నింటినీ కూడాను చర్చల్లో పిలిచి చర్చలు కూర్చోబెట్టి స్థానిక సమస్యలు కూడాను ఈ కమిషనర్లు బాధ్యత వహించి పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అదే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కూడాను ఇంజనీరింగ్ కార్మికులు 35 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తుంటే వారి కుటుంబ సభ్యులు వారి యొక్క జీవితాలతో ఈ ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయి. కనీసం ఇంతవరకు స్పందించకుండా ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేసి 35 రోజులు అవుతున్నా సరే స్పందించకపోవడం అన్యాయంగా ఏఐటీసీ భావిస్తుంది. అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి ఏఐటీసీ కూడాను కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని సమ్మెకు కూడా వెళ్తామని సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం స్పందించకుండా మా సమస్యలు పరిష్కారం. శ్రీ గురు గణేశ శారదాంబాయ నమః. దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం శృంగేరి వారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం శంకర విజయం అనే అంశంపై ఈ నెల 23వ తేదీ సోమవారం నుంచి 27వ తేదీ శుక్రవారం వరకు బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటిచే శ్రీకాకుళం స్థానిక బాపూజీ కళామందిర్లో అహం బ్రహ్మస్మి వారి నిర్వహణలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. గురువారం శ్రీకాకుళం నగరం గూనపాలెం శ్రీ శారదాపీఠం శృంగేరి వారి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగంలో ధర్మానికి మార్గనిర్దేశనం చేసిన దార్శనికులు చతురామ్నాయ పీఠ స్థాపన ద్వారా సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి తత్వబోధ చేసిన సాక్షాత్ పరమశివులు జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల దివ్య చరితం అందరూ సేవించి తీరవలసిన గోక్షీరామృతమని అన్నారు. వారి అవతార విశేషాలను, వారు దర్శింపజేసిన దివ్య ఘట్టాలను, వారు అందించిన దైవికమైన ఆధ్యాత్మిక వాజ్మయ విశేషాలను తెలుసుకునే సువర్ణావకాశమని వారు పేర్కొన్నారు. కావున ఆస్తికులు, భక్తులు, ధార్మికులు అందరూ పాల్గొని తరించాలని కోరారు. అలా ఉన్నాయి సార్ స్పందన వీడియో లైటింగ్ కెమెరా ఎక్కడ ఉన్నాడు తను? అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య మహాసంస్థానం శృంగేరి శ్రీ విధుశేఖర భారతి శ్రీ భారతీ తీర్థ స్వాముల వారి అనుగ్రహంతో మన శ్రీకాకుళంలో అహం బ్రహ్మాస్మి సంస్థ తరపున ఇది రెండవసారి ఉపన్యాసాలు శంకర విజయం అనేటువంటి వారి చరిత్ర, శంకరుల యొక్క చరిత్ర, శంకరుల యొక్క వారి అనుభవాలని, పీఠం యొక్క విధానం అంతా కూడా రేపు 23 నుంచి అలాగే 27వ తేదీ వరకు
మన టౌన్లో ఉన్నటువంటి బాబూజీ కళామందిర్లో మైసూర్ సంస్థాన సంతోష్ ఘనాపాటి వారి యొక్క ప్రవచనాలు ఆ సంస్థ తరపున నిర్వహించడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని మన శ్రీకాకుళం ప్రజలకు అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా భక్తులకు కూడా వారు ఇది రెండోసారి మనకి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకొని ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనేక మతములతో పోరాడి ఇదంతా ఒకటే అని చెప్పినటువంటి మహనీయులు శంకరులు. అటువంటి శంకరుల యొక్క ఎక్కడెక్కడ ఆయన ఎలాగైతే ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని తెచ్చారో, ఈ ఆధ్యాత్మికం అంటే ఏమిటో, ఆధ్యాత్మిక పీఠం అంటే ఏమిటో ఆ విషయాలన్నీ కూడా ఆయన మనకు తెలుపుడు చేసి ఈ భారతదేశంలో భారతదేశ చిత్రపటంలో 4 ముఖద్వారాలుగా పెట్టి 4 ద్వారాల్లో 4 ఆమనాయ పీఠాలను స్థాపించి ఆ పీఠ సంస్థానాన్ని అనుసరించినటువంటి గుజరాతీపేటలో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి పీఠం శ్రీ పెంట చంద్రశేఖర్ శర్మ గారు ఆధ్వర్యంలో మరియు కార్తికేయ బాబు శర్మ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ శ్రీ రాజరాజేశ్వరి పీఠం వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎఫిలియేషన్తో శృంగేరి పీఠం వారు 23 జూన్ నుండి 27 జూన్ వరకు బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ గణపాటి గారు ప్రవచనాలు అంటే వేదాంత శ్రవణం అనే కార్యక్రమం, ఇంకా చెప్పాలంటే శ్రీ శంకర విజయం గురించి బాబూజీ కళామందిర్లో రోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు ఈ ప్రవచనాలు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా 50 మంది ప్రజలకి తెలియజేయనిది ఏమనగా మీరందరూ కూడా ఈ సనాతన గురువుగారు చెప్పినట్టుగా సనాతన ధర్మం గురించి శంకరాచార్యులు చేసిన కృషి, ఆయన చేసిన విజయాల్ని అన్నిటి కూడా మనకి ఈ తరానికి తెలియాలంటే ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా తప్పకుండా వాటిని హాజరు కావాలి. అలాగే మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. ముఖ్యంగా రామచంద్రశేఖర్ శర్మ గారికి, కార్తికేయ శర్మ గారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం వాళ్ళు ఇక్కడ శ్రీకాకుళంలో శృంగేరి పీఠంతో మాట్లాడి ఇక్కడ నిర్వహించడం మా అందరికీ ఎంతో గర్వకారణం. వాళ్ళతో పాటు మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యి కార్యక్రమం దిగ్విజయం అవడానికి మా కృషి మేము కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.